ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. ఈ రోజున మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి మీ కుమారుని ద్వారా విలువైన సంగతులను తెలుసుకొనుటకు ఈ గుంటూరు మహాపట్నంలో ఈ చిన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాక్కులను, మీ యొక్క సంగతులను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినుటకు మాకిచ్చిన మంచి ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి రాబోతున్న మీ పిల్లలు, వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వచ్చినందుకు తండ్రి ఎన్నో విషయాలు వాళ్ళ హృదయంలో మరి నాటు వేయబడి తండ్రి ఫలించినట్లు సహాయం చేయండి నాయన. మరి కొద్ది నిమిషాలు మరి నేను చెప్పబోతుండగా తండ్రి, నాకు కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానమును మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. మరి పరిస్థితులు అన్నిటిని కూడా అనుకూలపరిచి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వల్లరా, ఒక అంశాన్ని మరి ప్రకటించటం జరిగింది. అంత్యదినాలు అనేవి మొదటి శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి అని కొందరి వాదన అయితే, ఇంకా అంత్యదినాలు రాలేదు, అంత్యక్రీస్తు వస్తాడు, అంత్యదినాలలో అంత్యక్రీస్తు వస్తాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్లరా, ఒకవేళ అంత్యదినాలు మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైతే మరి ఇంకా విశ్వాంతం జరగలేదేంటి, యుగాంతం జరగలేదేంటి, ఇంకా ఎందుకు విశ్వం నాశనం కాకుండా ఉంది? మొదటి శతాబ్దంలోనే మరి ప్రారంభమైతే ఇంకా అలాగే ఎందుకుంది విశ్వం అనేది ఒక ఆలోచన. ఏమండి, ఇది మనమేదో ఆలోచిస్తుంది కాదు. ప్రారంభ శతాబ్దంలోనే ఇటువంటి అనుమానాలు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవుని వల్లరా, మొదటి శతాబ్దంలో అంత్యదినాలు ఇంతకీ ప్రారంభమయ్యాయా, లేకపోతే ప్రారంభం అవుతాయా, ఇంకా అంత్యదినాలు రాలేదా? ఏదైనా మనకి బైబిల్ ఆధారం గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రసంగం చేసినా, ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు ఎంత పెద్దవారు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో వాక్యములో సందర్భానుసారంగా కాలాలను బట్టి ఆ విధంగా ఉందా లేదా అనే ఒక పరిశీలన అనేది చేయలేకపోతే, ప్రియమైన దేవుని వల్లరా, మరి మనం కూడా తప్పుగానే బైబిల్ను పాటిస్తూ ఉంటాం. కనుక అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బైబిల్పై ఒక అవగాహన ఉండాలి. బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానం చెయ్యాలి, బైబిల్ చెప్పేటప్పుడు వినాలి, శ్రద్ధగా వినాలి, వీలైతే రాసుకోవాలి. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా వాటన్నిటిని కూడా అలా ఉన్నవో లేవో పరిశీలన చేయగలగాలి. ఇలాంటి ఒక క్రైస్తవ్యం కావాలి. ఏదో వచ్చాము, మీటింగ్ పెట్టారు, పోస్టర్లు వేశారు, పాంప్లెట్లు పంచారు, మన సంఘం వాళ్ళే పెడుతున్నారు కనుక వెళ్ళాలి, ఏదో కాసేపు అలా టైం అక్కడ స్పెండ్ చేయాలి, మళ్ళీ అందరికీ వందనాలు చెప్పుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అర్థమైందండి? వచ్చాము అని అంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు, కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెడతా ఉంటాం. మనమే కాదు, ఎవరైనా సరే పెడతా ఉంటారు. ఎంతోమంది దేవుని పిల్లల కష్టార్జితం. నిజంగా మరి ఒక భోజనం పెట్టాలన్నా, ఒక మీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నా, ఒక మైక్ సెట్ పెట్టాలన్నా, ఒక లైటింగ్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా కానీ కొన్ని వేల రూపాయల, కొన్ని లక్షల రూపాయల ఖర్చు. ఇంత ఖర్చుతో పేదవాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా సరే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ కష్టార్జితాన్ని తీసి వెచ్చించి, ఇదిగో అనేక మందికి మంచి మాటలు వినిపించాలి అని ఏర్పాటు చేసినప్పుడు, ఈ సభే కాదండి, ఏ సభ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళాము అని అంటే చక్కగా మనకు అవసరమైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో జాగ్రత్తగా మనం చక్కగా వాటిని ఆలోచించుకొని మంచి మనస్సుతో ఇక్కడి నుంచి మనం వెళ్ళగలగాలి. అటువంటి స్థితి రావాలి.
అటువంటి ఒక పరిశోధన రావాలి, అటువంటి ఒక మార్పు అనేది రావాలి. లేకపోతే పెట్టారు, వచ్చాము, వెళ్ళిపోయాము, వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం అనేటువంటి ఒక స్థితిలోనే ఆ స్థితిలోకి వచ్చేస్తున్నాయి నేటి సభలో. నేడు జరుగుతున్నటువంటి సభలు ఆ స్థితిలోకి వచ్చేస్తున్నాయి. కనుక దేవుని వల్లరా నేను చెప్పేది ఒకటే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మంచి విషయాలు స్వీకరించండి, వాటిని పాటించటానికి సిద్ధపడండి. ఇదిగో ఈ సభ ద్వారా ఈ మంచి విషయం నేర్చుకొని నేను ఇదిగో ఇలా మార్పు చెందగలిగాను, ఇలా నా జీవితంలో మార్పు వచ్చింది, లేకపోతే నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను అనేటువంటి ఒక ఆలోచన మీకు వస్తే చాలు. దానికోసమే ఇదంతా కూడా. ప్రియమైన దేవుని వల్ల ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ మొదటి శతాబ్దంలోనే అంత్య దినాలు అనేవి ప్రారంభమయ్యాయా? అది మనం ఆలోచించేద్దాం. ఎక్కువ రిఫరెన్స్లు కాకుండా ఒకటి అలా చూపిస్తాను, ఎందుకంటే సమయాన్ని బట్టి. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే మనందరికీ తెలిసిన మాటే. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడాడట దేవుడు. బాగా ఆలోచించండి. ఎప్పుడు మాట్లాడావయ్యా నువ్వు అని అంటే, ఇదిగో నా కుమారుని పంపించాను కదా, నా కుమారుని పంపించి మీకు చాలా విషయాలు తెలియజేశాను కదా, నేను మీతో నా కుమారుని ద్వారా మాట్లాడాను అంటున్నాడు. ఎప్పుడు, ఏ కాలం అయ్యా అని అంటే ఆయన చెప్తున్నాడు దినముల అంతమందు అంటున్నాడు. అంటే దాన్నే అంత్య దినాలు అని కూడా అనొచ్చు. అర్థమైందా? దినముల అంతము అంటే ఏంటి? అంత్య దినాలు అని అర్థం. కనుక అంత్య దినాలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే ప్రారంభమయ్యాయా అని మనం ఆలోచిస్తే ఎటువంటి అనుమానం లేదు. అంత్య దినాలు అనేవి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే ప్రారంభమయ్యాయి. బాగా ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కాబట్టి. ఏమండి, బైబిల్లో రాయబడింది కాబట్టి. కనుక యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడిన ఆ కాలమే దినముల అంతము అని రాయబడింది. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అన్నాడు. యుగముల సమాప్తి అంటున్నాడు. అంటే ఇక యుగాలు సమాప్తమైపోతున్నప్పుడు చదవండి. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, ఎప్పుడు అర్పించుకున్నాడట? యుగముల సమాప్తి. అంటే యేసుక్రీస్తు వారు బలి ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దంలో. ఈ మొదటి శతాబ్దపు కాలాన్ని ఏమని పిలుస్తున్నాడు? యుగముల సమాప్తి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి బోధించిన కాలాన్ని ఏమని చెప్తున్నాడు? దినముల అంతము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్లరా అంత్య దినాలు అనేవి ఎటువంటి అనుమానం లేదు. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దములోనే, యేసుక్రీస్తు వారు వచ్చిన మొదటి శతాబ్దంలోనే ఈ అంత్య దినాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. అంత్య దినాలంటే ఏంటండి? అంత్య దినాలంటే చివరి రోజులు. అప్పుడు చాలామంది మొదటి శతాబ్దంలోనే ఒక ప్రశ్న వేశారు. ఏమని? మీరు అంత్య దినాలు, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, యేసుప్రభు వచ్చేస్తే యుగాంతం జరిగిపోద్ది, యేసుక్రీస్తు వారు వచ్చేస్తే విశ్వం నాశనం అయిపోద్ది అని చెప్తున్నారే, ఇంకా రాలేదేంటి మీ యేసుప్రభు అని అడిగారో లేదో చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో
అపహాసకులు అపహసించుచూ వచ్చి, అంత్య దినాలంటే ఇంకా అయ్యే, వాళ్ళున్న కాలమే మొదటి శతాబ్దపు కాలమే అంత్య దినాలు. ఆ అంత్య దినాలలో అపహాసకులు అపహసిస్తున్నారట. ఏమని తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యింది? ఏమని అడుగుతున్నారండి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమైంది అంటే, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏంటి? నేను ఇదిగో త్వరగా వస్తాను అన్నాడు. ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే వస్తాడు అని దేవదూతలు చెప్పారు. అవునా? కనుక మళ్ళీ యేసుక్రీస్తు వారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. చాలా చెప్పాడు ఆయన. అవునా? శిష్యులతో చెప్పాడు, వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, దూతలు చెప్పాయి. అవునా? అంటే యేసుక్రీస్తు వారు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నేను వెళ్ళాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం ఏమైంది అని అడుగుతున్నారు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. అవునా? మొదటి శతాబ్దంలోనే ఏమని అడుగుతున్నారు? మళ్ళీ వస్తానని చెప్పిన వాగ్దానం ఏమైంది అన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో ప్రశ్న వేశారు వాళ్ళు. ఏమండి? యేసు ప్రభు వెళ్ళిపోతూ చెప్పిన తర్వాత ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో వాళ్ళు ఆ ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఇప్పటికి మనం ఏం చెబుతాం? ఆయన త్వరగా వస్తున్నాడు, యుగాంతం అయిపోయింది, సర్దుకోండి ఈ రాత్రి అంటాం. అవునా కదా? మారు మనసు పొందండి, లేకపోతే అయిపోతారు, యేసుప్రభు వస్తాడు, ఇక ఏమి లేదు అంటాం. బైబిల్ చదివినోడు వచ్చి, ఒరే నాయనా బాగానే ఉంది మీరు చెప్పేది, మొదటి శతాబ్దంలోనే ఏంది ఇంకా రాలేదని అడిగారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికీ నువ్వేం చెబుతున్నావు? వస్తున్నాడని చెబుతున్నావు. ఆ రోజు వాళ్ళు అదే చెప్పారు, ఈరోజు నువ్వు అదే చెప్తున్నావు. ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు. అసలు ఒక రకంగా బయటికి వెళ్ళి ఈ మాట చెప్పొచ్చు అసలు మనం? చెప్పండి, ఏమన్నా భావ్యం ఉందా? ఏమన్నా బాగుంటుందా? మొదటి శతాబ్దంలోనే త్వరగా వస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే యుగాంతం ఏమైపోద్ది? ఈ విశ్వం ఏమైపోద్ది? అంతమైపోద్ది. అప్పుడు చాలా మంది ఏమని మొదలు పెట్టారంటే, బాబు ఒకసారి వచ్చేసాడు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చేసాడు, అది రహస్య రాకడా. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటిది? బహిరంగ రాకడా అని 2 డివైడ్ చేశారు వీళ్ళు బాధ తట్టుకోలేక. ఏమండి? 2000 సంవత్సరాలు అవుతుంది యేసుప్రభు వస్తానని చెప్పి, ఇంకా రాలేదు. ఏమంటే మనం ఏం చెబుతామండి బయటికి వెళ్ళి? ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే త్వరగా వస్తానన్న ఆయన 2000 సంవత్సరాలైనా 1500 సంవత్సరాల క్రితం ఆ బోధకులు అలాగే చెప్పుంటారుగా. ఒక 500 సంవత్సరాల క్రితం క్రైస్తవులు కూడా ఇలాగే చెప్పుంటారు కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అలాగే చెప్తున్నావా? అలాగే చెప్తున్నాం. ఒక 500 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఇంకా ఈ లోకం ఉందనుకోండి కాసేపు, అప్పుడున్న బోధకులు కూడా ఏం చెబుతారు? ఇదే బైబిల్ చదువుకొని. చెప్పండి, ఇదే బైబిల్ చదువుకున్న వాళ్ళు కూడా ఏం చెబుతారు? యేసుప్రభు వస్తున్నాడు, మారు మనసు పొందండి, ఆయన త్వరగా వచ్చేస్తాడు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. ఏమండి? మనం పుట్టి కొన్ని సంవత్సరాలు ఇది చెప్పటం అలవాటై మనకి ఏం అనిపించట్లేదు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, 2000 సంవత్సరాల నుంచి ఇదే బోధ. అంత్య దినాలు వచ్చేసినాయి, యేసుప్రభు వచ్చేస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు బయట వాళ్ళు కరెక్ట్గా మనల్ని అడిగితే ఏమని సమాధానం చెప్పగలం? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి? సరే, ఓకే, ఇక దాని గురించి నేను ముందుకు వెళ్ళట్లేదు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అంత్య దినాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయని చెప్పుకున్నాము? మొదటి శతాబ్దంలోనే అంత్య దినాలు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే మొదటి శతాబ్దంలోనే ఏమని అడిగారంటే,
చదవండి ఆ మాట ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమయ్యను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్తారు. ఇంకా సృష్టి ఉంది కదా అని చెప్తారట. ఏమండి? అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు వస్తారు, అంతం వస్తుంది, అంతం వచ్చిన తర్వాత మనం అంతా కూడా ఈ భూమి మీద ఉండము. ఇదంతా కూడా అంత్య దినాలలో జరుగుతుంది. ఇదండి బోధ, ఇది బోధ. ఓకే ప్రియమైన దేవుని వల్లరా, అంత్య దినాలు అనేవి మొదటి శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అంత్య దినాలు అనగానే విశ్వాంత దినాలు అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమండి? అంత్య దినాలు అనగానే విశ్వాంత దినాలు అని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించండి. ఏమండి? ఆది కాండం చూద్దాం. ఆది కాండము మనం చూడగలిగితే 49వ అధ్యాయం. ఆది కాండం 49వ అధ్యాయం, 49వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. అంత్య దినములలో, అంత్య దినములలో ఏమంటున్నాడండి? మీకు సంభవింపబోవు, మీకు సంభవించబోయేటువంటివి, అంత్య దినాలలో మీకు సంభవించబోయేటివి చెప్తాను రండి అన్నాడు యాకోబు వాళ్ళ పిల్లల్ని పిలిచి. ఏమండి? అంటే అంత్య దినాలు అనగానే ఈ అంత్య దినాలు మొదటి శతాబ్దపు దినాలు అనుకోవాలా? కాదు కదా. అక్కడ వాళ్ళ పిల్లల వాళ్ళ జీవితంలో మీ ముగింపు ఎలా ఉంటుంది, మీరు ఎలా బ్రతుకుతారు, ఏంటి, ఇవన్నీ చెప్పటానికి వాళ్ళ అంత్య దినాలవి. ఎవరి అంత్య దినాలు? వాళ్ళ అంత్య దినాలవి. ఏమండి? యోహాను సువార్త మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను అన్నాడు. అంత్య దినాన్ని నేనేం చేస్తాను? నేను వానిని. ఈ అంత్య దినాన్ని ఎప్పుడు తీసుకోవాలి? మొదటి శతాబ్దం తీసుకుందామా? యాకోబు వాళ్ళ పిల్లలకి చెప్పాడు కదా, అంత్య దినాల్లో మీకు సంభవింపబోయేవి నేను చెప్తాను అన్నాడు కదా. ఆ అంత్య దినాలు అనగానే మొదటి శతాబ్దం యేసు ప్రభు కాలానికి సంబంధించిన దినాలు అవి కాదు, వాళ్ళ పిల్లల అంత్య దినాలు. అంతేనా? ఇప్పుడు యోహాను సువార్తలో ఏం చదువుకున్నాము? అంత్య దినమున అని చదువుకున్నాం. అంత్య దినమున అనగానే ఏ అంత్య దినమున, ఏ అంత్య దినాలు అంటే మొదటి శతాబ్దపు దినాలా? కాదు. రెండవసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తా అన్నాడు? అంత్య దినమున నేను వానిని లేపేదను. నేను వస్తాను కదా, అప్పుడు సమాధులు తెరవబడతాయి. ఆ రోజున మీరందరూ కూడా సజీవులుగా లెగుస్తారు. ఈ అంత్య దినం ఎప్పుడు? పలానా సారి. ఆ అంత్య దినాలు ఎప్పుడు? పలానా సారి. మరి బైబిల్లో ఉన్న అంత్య దినాలన్నీ ఒకదానికే కలిపితే ఎలాగా? ఇప్పుడు పిల్లవాడు 10th క్లాసు చదువుతున్నాడండి, బాగా ఆలోచించండి. పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు, ముగింపు మార్చి. వాడేమంటాడు? లాస్ట్ డేస్ అంటాడు. లాస్ట్ డేస్ అంటే వాడు పోతాడనా? ఏంటి లాస్ట్ డేస్ అంటే? ఈ ఇయర్కి నేను చదివే ఈ 10th క్లాస్కి ఇవేంటి లాస్ట్ డేస్ అంటే ఆ తర్వాత చదవడనా? మళ్ళీ ఎంటర్ చదువుతాడు. 10th లాస్ట్ డేస్. అర్థమైందా? 10th క్లాస్కి లాస్ట్ డేస్ అయ్యి. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అవుతారండి. రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమంటారు? లాస్ట్ వర్కింగ్ డేస్ అండి అంటారు. అంటే ఆ తర్వాత చచ్చిపోతాడు ఆయన. ఏంటి అయ్యి? ఆ తర్వాత ఇంకే ఉద్యోగం చేయడు ఆయన. బతుకుంటే ఏదో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం చేస్తారు. మిలిటరీలో చేసిన వాళ్ళని ఎక్కువగా బ్యాంకుల్లో తీసుకుంటా ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్గా కదా. ఇప్పుడు ఆ మిలిటరీలో రిటైర్డ్ అయ్యారు వాళ్ళు. అవి వాళ్ళకి రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏంటి అయ్యి? లాస్ట్ డేస్. అంటే వాళ్ళు చచ్చిపోతారని కాదు, తర్వాత ఇంకే ఉద్యోగం చేయరని కాదు.
ఆ ఉద్యోగానికి అవి లాస్ట్ డేస్. అలాగే పాత నిబంధనలో అంత్యకాలం గురించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ అంత్యకాలం అనగానే యుగాంతానికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు? అది నేను చెప్పబోతున్నా. అర్థమైందండి? అంత్య దినాలు అనగానే యుగాంతపు దినాలని ఎందుకు అనుకుంటున్నారు? అంత్య దినాలు అనగానే కొన్నిటికి ఇప్పుడు యాకోబు గారు ఏమన్నారు? ఒరే నాయన రండి, మీ ముగింపులో ఏం జరగబోతుందో నేను మీకు చెప్తాను రండి. అది వాళ్ళకి అంత్య దినాలు. అలాగే కొన్ని ఇశ్రాయేళ్ళు చెర నుండి బయటకు వచ్చే ఇవన్నీ చూపించడానికి టైం లేదు కనుక మామూలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేను జాగ్రత్తగా ఆలోచించండి. చెర నుండి బయటకు వచ్చే దినాలను కూడా దేవుడు ఆ దినాలని ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి అంత్య దినాలు అంటాడు. అదేవిధంగా మనం పునరుద్ధాన దినాన్ని కూడా దేవుడు ఏమన్నాడు? అంత్య దినము అన్నాడు. అంటే ఒక్కొక్క దానికి అంత్య దినాలు ఉంటాయి. అలాగే మొదటి శతాబ్దంలో ఉన్న అంత్య దినాలు అనగానే విశ్వాంత్య దినాలని ఎందుకు అనుకుంటున్నారు? యుగాంతపు దినాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకోకూడదో కూడా చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తు పూర్వం 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. అవునా? మన అందరికీ తెలుసు. 4 మహాసామ్రాజ్యాలు క్రీస్తు పూర్వం పరిపాలన చేశాయి. బబులోను మహాసామ్రాజ్యం, మాదియా పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన కాలం సుమారు 400 నుంచి 500 సంవత్సరాల కాలం. అర్థమైందండి? సుమారుగా 400 నుండి 500 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రపంచాన్ని ఏం చేశారు? పరిపాలన చేశారు. ఏమండి? అలా పరిపాలన చేసినటువంటి ఒక్కొక్క సామ్రాజ్యపు కాలం బాగా ఆలోచించండి. ఒక్కొక్క సామ్రాజ్యపు కాలం సుమారు 100 సంవత్సరాలు అలా ఉంటుంది. ఏమంటే బబులోను సామ్రాజ్యం ఉంది కదా, 70 ఏళ్ల తర్వాత దాని పతనం ప్రారంభమైంది. వీళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాదియా పార్సికులు ఏం చేశారు? వాళ్ళు వచ్చేసారు. అర్థమైందా? అంటే ఒక్కొక్క సామ్రాజ్యపు కాలం సుమారు ఎన్ని సంవత్సరాలు? ఒక 100 సంవత్సరాలు. సుమారు చెప్తున్నా నేను, ఒక 100 సంవత్సరాలు. అంటే ప్రపంచాన్ని పరిపాలించిన ఒక మానవ సామ్రాజ్యాల కాలం 100 సంవత్సరాలు అయితే, బాగా వినండి, క్రీస్తు సామ్రాజ్యం మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. అవునా? మొదటి శతాబ్దంలో క్రీస్తు సామ్రాజ్యం ప్రారంభమైతే అప్పుడే తుంచేసుకుంటాడా? మీకు అర్థమవుతుందా నా భాష? ఒక్కొక్క సామ్రాజ్యపు కాలం, ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యపు కాలం ఒక్కొక్కటి 100 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు దేవుని సామ్రాజ్యపు కాలం, దేవుని పరిపాలనా కాలం, అంత్య దినములలో నేను ఏం చేస్తా అన్నాడు? కుమారుని ద్వారా రాజ్య స్థాపన చేస్తాను అన్నాడు. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఏమండి? అయితే అవును, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. అంత్య దినాలలో కలగబోయే దానిని రాజుకు నెబుకద్నెజరుకు ఏం చేశాడు? తెలియచేశాడు. బాగా ఆలోచించండి. అంత్య దినాల్లో ఏం జరగబోతుంది? ఈ 4 సామ్రాజ్యాల పతనం అయిపోతాయి, క్రీస్తు సామ్రాజ్యము ఏర్పడుతుంది. అదే కదా జరిగింది. ఇదంతా మనకు తెలుసు, ఇక దాని గురించి నేను ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అంటే ఒక్కొక్క సామ్రాజ్యపు కాలం సుమారు 100 సంవత్సరాలు అయినప్పుడు క్రీస్తు సామ్రాజ్యపు కాలం, దేవుని సామ్రాజ్యపు కాలం, ప్రపంచవ్యాప్తం అవ్వటానికి ప్రారంభమైన సామ్రాజ్యపు కాలం ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు ఉండి అయిపోద్దా? భూమి మీద ఉండి అలా జరిగిపోయి ముగింపు వచ్చేస్తుందా? ఆలోచించండి. అంటే బాగా వినండి, మీరు బాగా ఆలోచించాలి, మీరు స్టాండర్డ్గా ఉండాలి. నేనేం తప్పు చెప్పట్లేదు, మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ సామ్రాజ్యాల కాలమే 100 ఉన్నప్పుడు
క్రీస్తు సామ్రాజ్యపు భూమి మీద విస్తరించాలి, ప్రపంచవ్యాప్తం అవ్వాలి, అనేక మంది అన్యజనులు అందులోకి ప్రవేశించాలి, కోట్ల మంది ఆయన పిల్లలు కావాలి. ఏమండి, ఈ ఆలోచన సంకల్పం అంతా నెరవేరాలి. బైబిల్ లేదు, పూర్తిగా లేదు. మొదటి శతాబ్దంలో ఉందా ఒక చోట? లేదు. అవునా? బైబిల్ రావాలి, ఇది ప్రపంచవ్యాప్తం కావాలి, ఇదిగోండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించాలి, ఒక సత్యంలో ప్రపంచం అంతా ఉండాలి. ఎంత టైం పడుతుంది? దీని అంతటికి ఎంత టైం పట్టిద్ది? ఒక రోజులో అయిపోయిద్దా? అది ఒక 2 రోజులు అయిపోయిద్దా? ఒక 5 రోజులు అయిపోయిద్దా? లేదా ఒక 100 సంవత్సరాలు అయిపోయిద్దా? 1000 సంవత్సరాల క్రీస్తు సామ్రాజ్యం ఈ భూమి మీద ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఈ మానవుడు స్థాపించిన ఈ సామ్రాజ్యపు కాలమే 100 సుమారు సంవత్సరాలు ఉన్నప్పుడు క్రీస్తు సామ్రాజ్యం అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే నాశనం చేస్తాడు ఆయన. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఎందుకు 2000 సంవత్సరాలు ఉంది? అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే మళ్ళీ ఆయన కుమారుణ్ణి పంపించేసి విశ్వాంతం జరిగించేస్తాడా? ఆయనకంటూ ఒక లెక్క ఉంది. జాగ్రత్తగానండి, ఆయనకంటూ ఒక లెక్క ఉంది. ఆ లెక్కలోకి వచ్చేంత వరకు ఈ విశ్వం ఉంటుంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు ఒక 2 నెలల ప్రయాణం తర్వాత 3వ నెల రాగానే, తొందరగా కూర్చోండి, కుర్చీలు సౌండ్ చేయకుండా తొందరగా కూర్చోండి ప్లీజ్. ఓకే, బాగా ఆలోచించండి. అరణ్య ప్రయాణంలో ఒక 2 నెలలు ప్రయాణం చేసిన తర్వాత 3వ నెల ప్రారంభమైంది. ఆ టైంకి వాళ్ళు కొంత దూరం కాదేశు బర్నయ్య ప్రాంతానికి వచ్చారు. అక్కడికి రాగానే మరి ఇంకొక 2-3 నెలలు, ఇంకొక 2 మంత్స్లో వెళ్ళిపోతారు ఇక వాళ్ళు. అర్థమైందా? సీనాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉంటారు. సీనాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉన్న తర్వాత ఒక 2-3 నెలల్లో ఇక వాళ్ళు చక్కగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పాలు తెల్లు ప్రవహించే దేశానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. మేము రాము, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారట, మేము రాము, దయచేసి మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మా పిల్లల్ని వాళ్ళు చంపేస్తారు అన్నప్పుడు దేవుడు కోపం వచ్చి, ఒరే మీరు ఒక్కడు కూడా బోర్డు రాకడికే అన్నాడు. అవునా? అప్పుడు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరిని పంపించవచ్చు కదా. ఏమైంది? దేవుడికి ఒక లెక్క ఉంది. ఆ దేశంలోకి అడుగు పెట్టే సంఖ్య ఆయన ఒకటి అనుకున్నాడు. ఏంటిది? అదే సంఖ్యాకాండము యొక్క వివరణ. మీరు తర్వాత ఎప్పుడైనా అందులో ఉన్న సారం గమనించండి. సంఖ్యాకాండంలో లెక్క మళ్ళీ 6 లక్షలు వచ్చేంత వరకు దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపిస్తాడు. అర్థమైందా? దేవుడు వాళ్ళని అరణ్యంలోనే నడిపిస్తాడు. మళ్ళీ ఆ 6 లక్షలు చచ్చిపోవాలి. ఏ 6 లక్షలు? ఐగుప్తు నుండి బయలుదేరిన 6 లక్షలు చచ్చిపోవాలి. మళ్ళీ 6,20,000 సంవత్సరాలు పైబడిన వారు లెక్క పూర్తవ్వాలి. ఆ 6 లక్షలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇద్దరిని ఒప్పుకోను నేను. ఇద్దరు ఓకే, కరెక్ట్ నిలబడ్డారు, కానీ నేను ఒప్పుకోవటానికి వీలు లేదు. నాకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు 40 తిరుగుతావో, ఎంత కాలం పడుతుందో నాకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు కాలం అలాగే ఉంటుంది. దేవుడు కూడా బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? సహదాసుల లెక్క పూర్తి కావాలి. ఆ సహదాసుల లెక్క పూర్తయ్యేంత వరకు 2,000 అవనే, 3,000 అవనే, 4,000 అవనే, 10,000 అవనే, పోనీ రేపు అవనే. అర్థమైందా? రేపు అవనే, ఇంకొక గంట అవనే. ఈరోజు ఒకరికి బాప్తిసం ఇచ్చామండి. దేవుడి లెక్కలో ఒక కౌంట్ అనుకున్నాడు. ఆ కౌంట్ ఈ నైట్కి పూర్తయింది అనుకోండి. ఈ నైటు యేసుక్రీస్తు వారు వచ్చేస్తారా? వచ్చేస్తారు. అర్థమైందా? పోనీ ఆ కౌంట్ ఇంకొక 1000 దాకా అవ్వలేదు అనుకోండి. ఏడైంది? ఇటు వచ్చినోడు ఒకడు ఉంటాడు, ఇటు పోయేవాడు 10 మంది ఉంటారు. మీటింగ్ పెట్టేది ఒకరిని కాపాడటానికి. మీటింగ్ పెట్టిన తర్వాత సంఘం నుంచి పోయేది 10 మంది. అర్థమైందా? అంటే వచ్చినోడు ఒకడు, పోయినోళ్ళు ఎంతమంది? 10 మంది. అంటే ఎంతమంది? ఇప్పుడు ఒకడే వచ్చాడు, 9 మంది మైనస్ ఇక్కడ. అర్థమైందా? మారినోడు మారినట్టుగా ఉంటున్నాడు, పోయేవాడు లోకంలో పోయేటట్టుగా ఉన్నాడు.
ఇంకెక్కడ మందిరం పూర్తయింది? ఇటు నుంచి గోడ కట్టుకుంటా వస్తే ఆ గోడ పగిలిపోయింది, ఇంకొక గోడ. మందిరం కదా. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటండి? మందిరం. మనం సజీవమైన రాళ్ళు. ఒక్కొక్కటి పేర్చుకుంటా వస్తున్నాడు. ఇటు పేర్చుకుంటూ వచ్చేసరికి ఇటు పడిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దీన్ని గాడి ఇది ఉంటుందా? మధ్యలో ఎవడో ఒకడు ఎటు కదులుతాడు, మొత్తం పైనుంచి కింద పడిపోద్ది. ఇంకెప్పుడు లెక్క పూర్తి అవ్వాలి? ఇంకెప్పుడు రావాలి? అదంతా మనకు తెలియదు. అది దేవుళ్ళలోనే ఉంటుంది. కనుక దేవుడు ఇప్పుడు రాడు అని నేను చెప్పట్లా. బాగా ఆలోచించండి. దేవుడు ఇప్పుడు రాడు, ఇంకెప్పుడుకో వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అని నేను ఇంకొక 10,000 సంవత్సరాలు ఉండొచ్చు అని ఇవన్నీ నేను చెప్పట్లా. దేవుడికి ఒక లెక్క ఉందండి. ఆ లెక్క పూర్తయిన వెంటనే మాత్రం ఆయన వచ్చేస్తాడు. ఇక ఎటువంటి అనుమానం ఏమీ లేదు. ఆ లెక్క ఎప్పుడు పూర్తయిద్ది అనేది ఎవరికి తెలియదు. అందుకే ఏమన్నాడు? త్వరగా వస్తానన్నాడు. అర్థమైందా? అందుకే ఏమన్నాడు? త్వరగా వస్తానన్నాడు. మరి అంచె దినాలు అనగానే దేనికి అంచె దినాలు అవి? ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. దేనికి అంచె దినాలు? యుగాంతానికి అంచె దినాలా, లేదా ఇంకా మరికొన్నిటికి ఏమైనా అంచె దినాలా అని మనం ఆలోచిస్తే కొన్ని సంస్కరణలు జరగటానికి అంచె దినాలు మొదటి శతాబ్దపు దినాలు. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే సామ్రాజ్యాల ముగింపు, క్రీస్తు సామ్రాజ్యపు ప్రారంభం. అంటే సామ్రాజ్యాల ముగింపు కాలం అయిపోయిందా? ఇంకా ఏ సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని పరిపాలన చేయలేదు. అంటే దేవుడు చెప్పిన 4 సామ్రాజ్యాలు, దానియేలు గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పిన 4 సామ్రాజ్యాల ముగింపు కాలం, అవి అంత్యదినాలు. అర్థమైందా? అంత్యదినాలు అనగానే మళ్ళీ విశ్వాంతం జరిగిద్దని కాదు. తర్వాత క్రీస్తు రాజ్య ప్రారంభ దినాలు. అంటే 10th క్లాస్ పూర్తి అయిపోయింది, ఇంటర్ ప్రారంభమైంది. 10th క్లాస్ ఎండింగ్ డేస్లో ఏమంటారు? ఇవి లాస్ట్ డేస్ అంటారు. అలాగే సామ్రాజ్యాల ముగింపు కాలం క్రీస్తు సామ్రాజ్యపు ప్రారంభ కాలం. అందుకే అవి అంచె దినాలు, ఇవి క్రీస్తు సామ్రాజ్య ప్రారంభ దినాలు. ఒకటి. రెండోది మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రానికి ముగింపు మొదటి శతాబ్దపు కాలం. గుర్తుపెట్టుకోండి, మొదటి శతాబ్దపు కాలం అనేది ధర్మశాస్త్రానికి ముగింపు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు, ధర్మశాస్త్రానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? సమాప్తి. అంటే ధర్మశాస్త్రపు కాలానికి సమాప్తి, క్రొత్త నిబంధన కాలానికి ప్రారంభం. అంచె దినాలు. దేనికి అంచె దినాలు? సామ్రాజ్యాలకు అంచె దినాలు, ధర్మశాస్త్రానికి అంచె దినాలు. అర్థమైందా? ఆ తర్వాత క్రొత్త నిబంధనకి ప్రారంభ దినాలు. ఆలోచించండి. తర్వాత అప్పటి వరకు అన్యజనుల్లో ప్రవేశం అనేది లేదు. ఉందా? లేదు. యూదులు మాత్రమే దేవుని పిల్లలు. అన్యజనుల ప్రవేశం ఎప్పుడు ప్రారంభమైంది? అన్యజనుల ప్రవేశం ఎప్పుడు ప్రారంభమైంది? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర పేతురు గారి ప్రసంగానికి అన్యజనులు బాప్తిసం తీసుకున్నారు. అన్యజనుల మీద ఆత్మ కుమ్మరింపు జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమై పౌలు గారి ద్వారా ఈ మర్మము బయలుపరచబడింది అని కొలస్సీ పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు అసలు షాక్ తెలుసా? పేతురు గారికి అయితే సౌండ్ లేదు, మన భాషలో చెప్పాలంటే. వాళ్ళ మీదకి ఆత్మ కుమ్మరింపంగానే పేతురు గారికి మైండ్ పోయింది. ఎందుకు? మనమే దేవుని పిల్లలము, ఆత్మ కుమ్మరింపు మనకే, రక్షణ మనకే అని అనుకుంటా ఉన్నాము. ఇదేంటి, వీళ్ళకి బాప్తిసం లేదు, వీళ్ళు అన్యజనులు, వీళ్ళ మీద ఆత్మ కుమ్మరింపు జరగటం ఏంటి అని పేతురు గారికి అసలు ఇక మాట పలుకేమి లేదు ఆయనకి. అర్థమైందా? అప్పుడు అర్థమైన ఆయనకి కొన్ని విషయాలు, పేతురు గారికి. అంటే కొన్ని సంస్కరణలకు మొదటి శతాబ్దపు కాలం అనేది ముగింపు కాలం, కొన్నిటికి ప్రారంభ కాలం.
అర్థమైందా? సామ్రాజ్యాలకు ముగింపు కాలం, ధర్మశాస్త్రానికి ముగింపు కాలం, యూదులు మాత్రమే దేవుని పిల్లలు అనే దానికి ముగింపు కాలం, ఆ తర్వాత కొన్నిటికి అవి ఏంటి? ప్రారంభం. అర్థమైందా? అందుకని యేసుక్రీస్తు వారి రాక అనేది చాలా సంస్కరణలు జరిగినాయి. యేసుక్రీస్తు వారి రాక అనేది చాలా మార్పులు జరిగినాయి. అర్థమైందా? ఆ మార్పులన్నిటికీ కూడా ముగింపు ఇటువైపు ప్రారంభం. అందుకే వాటిని అంత్య దినాలు అన్నారు. అంత్య దినాలు అనగానే విశ్రాంతి దినాలని కాదు. అర్థమైందా? అంత్య దినాలు అనగానే కొన్నిటికి ముగింపు కాలం, కొన్నిటికి ప్రారంభ కాలం. అర్థమైందా? అందుకని వాటిని ఏమన్నాడు? కొన్ని సంస్కరణలకు ముగింపు కాలం కాబట్టి ఆ దినాలను ఏమన్నాడు? అంత్య దినాలు అన్నాడు. మరి విశ్రాంతం గురించి మనం ఆలోచిస్తే, విశ్రాంతం గురించి చెప్పాను కదా, లెక్క పూర్తి అవ్వాలండి. అది ఎప్పుడు పూర్తయిద్దో మనకు తెలియదు. ఆ లెక్క పూర్తయినప్పుడు మాత్రం విశ్వాంతం అయిపోద్ది. లెక్క పూర్తి అవ్వాలంటే మీ ఇంట్లో మీరు కూర్చుంటే లెక్క పూర్తి అవ్వదు. అర్థమైందా? మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వంటలు మీరు వండుకొని మీ ఉద్యోగాలు మీరు చూసుకుంటా ఉంటే లెక్క పూర్తి అవ్వదు. ఏం చేయాలి? దానికి మన పనులు మనం చూసుకున్నా, దేవుడి పనులు ఇలాంటివి చేసి వాక్యాన్ని మీరు ఒక్కళ్ళే వస్తారు శుభ్రంగా. అర్థమైందా? కనీసం ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురారు, కనీసం చెప్పరు. అర్థమైందా? సాయంత్రం మీటింగ్ ఉంది, ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, మంచి మాటలు చెప్తాడు, రెడీ అవ్వు, సాయంత్రం వెళ్దాం. అరే నాయనా రండిరా బాబు. సరే అన్నిటికీ రాకపోయినా కొన్ని పెద్ద మంచి స్పీకర్స్ వచ్చేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, చెప్పంగానే అట్లా కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంత పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మరి మన కుటుంబాన్ని తీసుకెళ్దాం, లేకపోతే మన సంఘాన్ని తీసుకొద్దాం, లేకపోతే ఇంకా ఈ సంఘం కుటుంబం తెచ్చేది ఏముందిలే. ఏమండి? బయట వాళ్ళు ఎవరినైనా ఫోన్ చేసి పిలిపించి తెద్దాం అని ఆలోచన ఏమి ఉండదు. మనం రావటమే ఎట్లా ఉంటుంది? మనం రావటమే చాలా కష్టం. ఇంక లెక్కేం పూర్తయిద్ది. అర్థమైందా? మీరు యేసుప్రభుని వచ్చేటట్టు ఏం చేయట్లా, కానీ ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? మరణాత అంటారు, అంటే యేసుప్రభు త్వరగా రా అని. ఏమండి? మళ్ళీ ఏం చేస్తారు? ఇంకా రావట్లేదు ఏంటి అంటారు. ఏమండి? మీరు మాత్రం మనిషిని కాపాడరు. అర్థమైందా? అలా ఉంటే ఆయన రాడు. ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేదాకా ఈ భూమికి, ఈ విశ్వానికి ఏమీ కాదు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆయనకి లెక్క పూర్తయినప్పుడు విశ్వాంతం జరిగింది. ఇకపోతే అంత్య దినాలు అనేవి ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభమైనవి, అది మాత్రం వాస్తవం. అలాగనే అవేమి విశ్వాంత దినాలేమి కావు. అర్థమైందా? ఒకవేళ అవే విశ్వాంత దినాలు అయితే ఇప్పుడు దాకా మనం ఉండేవాళ్ళమేమి కాము. అవి కొన్ని సంస్కరణలకు అవి అంత్య దినాలు. అది ఓకే. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా.